మా ఊరానికి హెల్త్ బాగాలేదని టెంకాయలు బీగం అంటే మేము చేసే తీట పనులు చూడండి. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఊరు ఆమెకి హెల్త్ బాగాలేదని టెంకాయలు బీగం అంటే టెంకాయలు ఆమెకీయకుండా మేము కింద పడినట్టు పైలు పెట్టి నేనైతే చూడండి ఎడదావుతున్నా నీళ్ళు. టెంకాయలన్నీ బీకినాక మా తమ్ముడు చేతి కత్తిసి టెంకాయలు కొట్టడం అంటే మా తమ్ముడు చూడండి టెంకాయతో బొంగరం చేస్తున్నాడు. మా ఊరు నీళ్ళ మోటార్ పోయిందని ఎట్లేపి మోటార్ వేసి రాకుండా అంటే మేమందరం అయితే ఎట్లే బయలుదేరుతున్నాము. అలా కొంచెం ముందుకు పోతానే వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉండదు, చుట్టూ పొలాలు మధ్యలో మేము పోతుంటే చాలా అంటే చాలా బాగున్నాము. అలా ముందు పోతానే మాకైతే ఒక కాల వచ్చింది. ఆ కాలంలో చేపలు అయినా మా వాళ్ళు అయితే ఆ చేపలు పడుతున్నారు. అలా కొంచెం దూరం పోతానే మాకైతే 2 ఎద్దులు కని వచ్చినాయి. చేసే కష్టం చూడడం కోటిని అర్థం చేసుకోవడం మోగజేవారు కాబట్టి ఇంకా మోటార్ పోవాలంటే మేమైతే ఈ నీళ్లు దాటిపోవాలా. మా అన్నకు పడే కష్టం చూడండి. మా వాడు చూడండి ఏకంగా దానికోసం ప్యాంట్ వేయించాడు. ఇంకా మొత్తానికి అయితే మేము ఆ నీళ్ళు దాటుకున్న గడ్డకైతే వచ్చేసాము. అక్కడ వైర్లు ఉన్నాయని ఆ వైర్లు లాక్కోవాలంటే మేమైతే పోతున్నాము. చూడండి మా వాళ్ళు అయితే ఎంత కష్టంగా లాక్కుపోతున్నారు. మొత్తానికైతే ఆ వైర్లు తగిలిచ్చేసి మేమైతే ఇంటికి రిటర్న్ బయలుదేరుతుంటే మా వాడి తీటకందరాకి అయితే దొరికింది. ఆ తీటకందరాకి తీసుకొని మా వాళ్ళందరూ తగిలిచ్చాడు. చూడండి మా అన్న ఎట్టగొక్కున్నాడు. మా గ్యాంగ్ లో అయితే ఈడే తీటకాడు. మీ గ్యాంగ్ లో ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇంటికి పోతానే పక్కకి రాజకీయ నాయకుడు వస్తాడు. అంటే మమ్మల్ని అయితే బ్యాండ్ కి ఇన్వైట్ చేశారు. మేమందరం అయితే బయలుదేరినాము. ఫైనల్లీ రాజకీయ నాయకుడు కూడా వచ్చేసాడు. మేమైతే ఒక ఊపి అయితే ఇచ్చేసి మేమైతే రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరినాము. ఇంటికి పోతానే మేమందరం రెడీ చేసి నాగలేసి గడికి అయితే పోయినాం. ఇదైతే బెస్తపల్లి దగ్గర జటరపల్లి అనే ఊర్లో అయితే ఉంటది. ఇక్కడైతే ప్రతి ఇయర్ కార్తీక మాసం 3వ సోమవారం అయితే చాలా అంటే చాలా బాగా చేశారు మామ. ఇక్కడ భజన వేసానికి 10 కట్టలు అయితే వచ్చాయి. 10 కట్టలు కూడా చాలా అంటే చాలా బాగా వేశారు మామ. ఈ రోజుకైతే ఇదే మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.